హాయ్ అండి. రైస్ ఐటెమ్స్ అయినా, బిర్యానీ ఐటెమ్స్ అయినా, రోటీ ఐటెమ్స్ అయినా, వేటితో అయినా కూడా సూపర్ యమ్మీ కాంబినేషన్‌లో ములక్కాడ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా మసాలా పౌడర్ కోసం స్టవ్ పై పాన్ హీట్ చేసుకొని దాంట్లో ఒక స్పూన్ పల్లీలు వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో వేయించుకుంటే లోపల వరకు పల్లీలు వేగుతాయండి. టేస్ట్ చాలా బావుంటుంది. పల్లీలు కాస్త వేగిన తర్వాత 3 జీడిపప్పు పలుకులను కూడా వేసి లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 6 మిరియాలు, ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరి తురుమునైతే వేసుకోవాలి. దీనికి బదులు మీరు పచ్చి కొబ్బరి తురుమునైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం అనే ముందు ఒక స్పూన్ వరకు నువ్వులనైతే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత బాగా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని హీట్ చేసుకొని దాంట్లో ఆయిల్ అయితే 3, 4 స్పూన్స్ వరకు వేసుకోవాలండి. ఆయిల్ అనేది నేను మీడియంగా యూజ్ చేస్తున్నాను. సమ్మర్ కదా! దాహం ఎక్కువగా ఉంటుంది. అందుకని తక్కువ యూజ్ చేస్తున్నాను. మామూలుగా అయితే ములక్కాడ కూరకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. దీంట్లో పెద్దదైతే 1, చిన్నవైతే 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఇంట్లో పండించిన పచ్చిమిరపకాయలని ఒక 6 అయితే వేసుకున్నాను. మామూలుగా మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా! అవైతే ఒక 2, 3 నిలువుగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోని కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగాలంటే కొద్దిగా ఉప్పైతే వేసుకోవాలి. అది మీ అందరికీ తెలిసిందే కదా! ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలా వేయించుకొని దీంట్లోని ఒక 3 మీడియం సైజ్ టమాటాలని ప్యూరీలా చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గేంత వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకోవాలి. టమాటా ప్యూరీ పచ్చివాసన పోయేలా మగ్గిన తర్వాత దీంట్లోని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని, ఒక స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని, అర స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడినైతే వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని కాస్త వేగిన తర్వాత దీంట్లోని కడిగి శుభ్రం చేసుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసి, ములక్కాడ ముక్కలు కాస్త పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు అటు ఇటుగా వేగిన తర్వాత దీంట్లో కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లో నేను 200 ఎంఎల్ వరకు వాటర్‌నైతే వేసుకున్నాను. వాటర్ అనేది కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని, ఈ ములక్కాడ ముక్కలు ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని, ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా! దాన్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని, కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు అలా వదిలేసేయాలి. ఒకసారి ములక్కాడ ఉడికిందో లేదో చూసుకుందాం అండి. కరెక్ట్‌గా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకేముంది ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరి కాంప్లిమెంట్స్ అందిపుచ్చుకోవడమే లేటనమాట. ఈ ములక్కాడ మసాలా కర్రీ చాలా 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 బావుంటుందండి. రైస్ ఐటెమ్స్ అయినా, బిర్యానీ ఐటెమ్స్ అయినా, రోటీ ఐటెమ్స్ అయినా దేంట్లోకైనా కూడా చాలా బాగా కుదురుతుందనమాట. నచ్చిందా? అయితే లేట్ చేయకుండా వెంటనే మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్‌లో వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ మీ అమూల్యమైన సపోర్ట్‌ని మాకు తెలియజేయండి.